హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. భోగి పళ్ళు అందరూ భోగి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ. సో నేనైతే అలిసిపోయాను అనమాట, బాగా చేసి చేసి. సో మీరందరూ కూడా ఇలాగే బాగా పనులు చేసుకుని అలసిపోయి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే చేశారు అప్పుడు కొంచెం మనకేం తెలియదు, కానీ చేసిన తర్వాత ఇలా పని అంతా అయిపోయిన తర్వాత కూర్చుంటే కదా తెలుస్తుంది అన్ని నొప్పులు. కానీ ఎవరి కోసం చేస్తున్నాం? మన పిల్లల కోసం, మన వాళ్ళ కోసమే కదా చేస్తాము. ఇట్లా ఎన్ని రోజులు? 2-3 రోజులు ఉంటుంది. కానీ ఇట్లా వచ్చి అలా వెళ్ళిపోయినట్లుంది కదా భోగి పండుగ. మరి పండుగ రేపొద్దున పండుగ ఎలా ఉంటుందో, ఎలా వచ్చి వెళ్తుందో, ఎక్కువసేపు ఉంటుందా అన్నట్లు అనిపిస్తుందా, తక్కువసేపు ఉన్నట్లు అనిపిస్తుందో తెలియదు. కానీ ఈరోజు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్లుంది. ఇప్పుడే తెల్లారినట్లుంది, అప్పుడే నైట్ అయిపోయింది. సో ఎంత బాగా ఏమంటారు దాన్ని, భోగిని బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం. సో మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో అందరూ మీ చిన్న చిన్న పిల్లలకి, చిట్టి చిట్టి పిల్లలకి అందరికీ మీరు అందరూ భోగిపళ్ళు పోసుకున్నారని అనుకుంటున్నాను. మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇంకా నేను పోయలేదన్నమాట. అవసరం లేదు కదా, 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మామూలుగా పోయిరు. ఇంట్లో ఇంకా చిన్నపిల్లలు ఉంటే అందరితో కలిపి పోసేవాళ్ళం. సో ఈసారి ఎవరింటికి వెళ్ళలేదు కాబట్టి, మా పిల్లలే మాత్రమే మా దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా భోగిపళ్ళు జోలికి వెళ్ళలేదు. సో నార్మల్గా అయితే 10 ఏళ్ళలోపు పిల్లలకి ఎంత బాగా మేమైతే ప్రతి సంవత్సరం పోసేవాళ్ళము. ప్రతి సంవత్సరం పోసేదాన్ని నేనైతే. మా అమ్మ మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు, లేకపోతే నేనున్నా సరే మేము ఒక్కలమే ఇంట్లో ఉన్నప్పుడు కూడా మేము బాగా పోసుకునేవాళ్ళం అన్నమాట. ఎందుకంటే అది సంవత్సరం అంటే వాళ్ళ పిల్లలకి దిష్టి తగలకుండా, ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా చిన్న కలత నిద్రలు అలాంటివి ఉంటే పోతాయని ఒక నమ్మకం అన్నమాట. అలా చెప్పేసి పోయించేవాళ్ళు. సో ప్రతిదీ అదొక ఏమంటారు, నలుగురు గ్యాదర్ అయ్యి నలుగురితో కలిసి మంచి చెడు మాట్లాడుకోవడానికి ఉంటుంది కదా ఇలాంటి పండుగలు అంటే. అందరూ కలిసి ఉంటారు. నార్మల్గా అయితే రోజు అయితే కలవరు కదా, మన ఇంట్లోకి వాళ్ళు రారు, వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్ళము. సో ఇలాంటి విషయాలు అప్పుడే అందరూ కలిసి ఉంటారు కాబట్టి నాకైతే పండుగలు అంటే చాలా నచ్చుతాయి. కాకపోతే పని చేసినప్పుడు కొంచెం కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయి అన్నమాట, అంతే. కాకపోతే అందరూ తల కూడా చేస్తే బాగానే ఉంటుంది అనుకోండి. కొంచెం మనం కూడా పని తగ్గించుకోవాలి. 10 ఐటెంలు పెట్టుకోకుండా అందులో సగం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. రేపు పండుగ చూద్దాం. సో హ్యాపీ మకర సంక్రాంతి, హ్యాపీ భోగి, ఇంకా కనుమ, ముక్కనుమ. ఇంకా మనకి రోజు ఎలా ఉందో రోజు మీరు కూడా డిస్కస్ చేయండి.